ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అనాథగా పెరిగాను, దుర్మార్గంగా ఆలోచించాను, దుర్మార్గులతో సావాసం చేశాను, డబ్బు కోసం స్వార్థంగా బ్రతికాను. ఇన్ని తప్పుల మధ్య నేను చేస్తున్న ఒకే ఒక్క మంచి పని కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే. దీని ద్వారా అయినా నా తప్పులు కొన్నైనా తగ్గించుకుంటాను. ఇక నుంచి కనక మహాలక్ష్మిని బాగా చూసుకుంటాను. నవీన్, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు చేసిన తప్పుల్లో సగం ప్రక్షాళన చేసుకున్నావు. పాణిగారి రక్తం పంచుకుని పుట్టిన కూతురిగా రోజాని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. పాణిగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే నిత్య మాలతీల ఆట కట్టించాలి, వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. అవునవును, వాళ్ళని జైలుకి పంపించాలి. అలాగే ఆ కంపెనీని కాపాడాలి. మాలతి నిత్యకి శిక్ష వేయించడం కన్నా వాళ్లలో మార్పు తీసుకుని రావడం నాకు చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ హాని జరగకుండా వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ గా మారాలి. అదే నా కోరిక బాలుగారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. వాళ్ళెన్ని దుర్మార్గాలు చేసినా ఇంకా నువ్వు వాళ్ళ కీడు కోరుకోవడం లేదు చూడు. ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. వాళ్ళు ఓడిపోతున్నారని తెలిస్తే నిన్ను చంపడానికైనా వెనకాడరు రోజా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరికిద్దరూ చాలా దుర్మార్గంగానే ఆలోచిస్తారు. మాలతి గారికి కూతురు మీద ఎనలేని ప్రేమ, కానీ ఆ కూతురు తన మాట నెగ్గించుకోవడానికి తల్లిని సైతం చంపడానికి కూడా వెనకాడదు. అలాంటి వాళ్ళని జైలుకి పంపించడమే కరెక్ట్ రోజా. లేదు నవీన్, తప్పు చేసిన ప్రతి వాళ్ళని జైలుకి పంపిస్తూ పోతే ఇక బయట మనుషులంటూ ఎవరూ మిగలరు. వాళ్ళల్లో మార్పు తీసుకుని రావాలి మనం. అక్క, ఆ నిత్య నిజస్వరూపమేంటో మాలతి మేడంకి తెలిసేలా చేద్దాం. అప్పుడైనా ఆవిడ మారుతుందేమో. దీనికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి సార్, ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు అన్నగారు, ఎలా బాగుపడాలా అని ఆలోచిస్తున్నాను. ఆహా, చేసేవన్నీ ఏదో పనులైతే ఎలా బాగుపడతారు సార్? ఈసారి గట్టిగా ఓ పెద్ద ఏదో పని చేస్తాను, బాగుపడతాను, బయటికెళ్తాను. ఎలా? అన్నగారు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. వద్దు సార్. అరే ఇవ్వండి అన్నగారు. నేను బయటపడి బాగుపడ్డాననుకోండి, 1000 కోట్లు వస్తాయి. అందులోంచి మీరు 1 కోటి అడిగితే నేను ఇవ్వనా ఏంటి? కోటేం వద్దులే గాని సార్, ఏదైనా చిన్న సాయం చేయండి చాలు. సరే ఫోన్ ఇవ్వండి, చేస్తాను అదొకటి. ఇదిగోండి సార్, తొందరగా మాట్లాడివ్వండి, మా ఆవిడ ఫోన్ చేస్తుంది. అవునా? ఇస్తాను. హలో. హలో నవీన్, బాగున్నావా? ఎవరు? అరే నేనయ్యా జగదీష్ని, జేపీని, జగదీష్ ప్రసాద్. మీరా? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ప్రశాంతమైన వాతావరణం, జైలు నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ మీకు ఫోన్ ఎక్కడిది? అరే నవీన్, మనసుంటే మార్గం ఉంటుంది. నేను సిమ్ మార్చిన జైల్లో ఉండి కూడా
నా నెంబర్ ఎలా కనిపెట్టారు? దాన్నే తెలివితేటలు అంటారు. ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను. అదేమన్నా పెద్ద విషయం ఏంటి చెప్పు. మై గాడ్, మీరు మామూలు మనిషి కాదు. మీకు చాలా తెలివితేటలున్నాయి. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేశారు? నీ లైఫ్ సెటిల్ చేద్దామని. ఏంటి, సెంట్రల్ జైల్లో ఉండి నా లైఫ్ సెటిల్ చేస్తావా? అరే చెప్పేది కాస్త వినవయ్యా. మీరు నాకు ఫోన్ చేశారంటే ఎవరి కొంపకో నిప్పు పెడుతున్నట్టే. బాగా చెప్పావు, బాగా చెప్పావు. ఈసారి మాలతి కొంపకి నిప్పు పెడుతున్నా. అదేంటి, మీరు ఒకటే కదా? ఇంకేం ఒకటయ్యా, నన్ను జైల్లో పెట్టించింది. నా వైపు కూడా చూడడం లేదా మాలతి. మరి నేనేం చేయాలి? మాలతి గారిని కన్విన్స్ చేయాలా? నో నో నో. ఆ రోజా నేను కన్విన్స్ చేస్తాను. ఆ రోజాని ఈ నెంబర్కి ఫోన్ చేయించు. ఏంటి, రోజాతో మాట్లాడతావా? అవును, మాట్లాడతాను. పాణి మర్డర్ కేసు విషయంలో మాట్లాడాలి. ముందు నువ్వు వెళ్ళి మాట్లాడించిన నవీన్. రోజా నీతో మాట్లాడుతుందనే అనుకుంటున్నావా? అరే చెప్పవయ్యా బాబు, రోజా తెలివైంది కదా, మాట్లాడుతుందిలే. ఉంటాను మరి. వీడేంటి జైల్లో ఉండి కూడా నాకు ఫోన్ చేసి రోజాతో మాట్లాడతానంటున్నాడు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. Cheers, baby. మామ్స్, నేను ఇంత డిస్టర్బ్ గా ఉంటే నువ్వేంటి సాంగ్స్ పాడుతున్నావు? ఏమైంది బేబీ? నీకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ రోజాని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఏంటి బేబీ, ఇంకెక్కడి రోజా? రోజా పని అయిపోయింది కదా. మన కంపెనీ మన చేతిలోకి వచ్చింది. మనం ఈ కంపెనీని దామోదర్ కమ్మేసి హ్యాపీగా వెళ్ళిపోదాం. ఇంకా రోజా లేదు, పూజ లేదు. లేదు మామ్స్, నువ్వు రోజాని సీరియస్ గా తీసుకోవటం లేదు. మనం ఎన్నిసార్లు ప్లాన్ చేస్తే అన్నిసార్లు తనే గెలిచింది. ఈ ఒక్కసారి మనం గెలిచాం. అయితే ఇప్పుడేంటి బేబీ, నువ్వేమంటావు? మామ్స్, మనమిచ్చిన షాక్ కి ఆ రోజా ఏం చెయ్యదని మనం అనుకోకూడదు. రోజా వైపు నుండి ఎలాంటి రియాక్షన్ ఉండకూడదని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈసారి రోజా దెబ్బతిన్న పులిలా రివర్స్ గా మన మీదకే అటాక్ చేస్తుంది. అది మర్చిపోయి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి? నో మామ్స్, తనని లైట్ గా తీసుకోకూడదు. అవును కదా బేబీ, నేను మనం గెలిచావన్న ఆనందంలో ఈ విషయమే మర్చిపోయాను. నువ్వు బాగా ఆలోచించావు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మామ్స్, మనకున్న ఏకైక ట్రంప్ కార్డ్ ఆ నవీన్. ఆ రోజాకి నవీన్ బాగా దగ్గరవుతున్నాడు. ఆ నవీన్ మన పార్టీ అని ఆ రోజుకి తెలీదు. సో నవీన్ని కలిసి ఈ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ నేను చెప్తాను. నువ్వు చాలా షార్ప్ అయిపోయావు బేబీ. నాకంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నావు. సరే, నీ ఇష్టం. కానీ ఏం చేసినా జాగ్రత్తగా ప్లాన్ చేయి. నేను మాత్రం ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను.